నేను మీకు ఒకటి ముఖ్యంగా చెప్పాలి. కర్మలు లేవు అనే వీడియో చేశాక చాలా మంది పాపం చాలా మందికి మండిపోయింది. కర్మలు లేవు అంటాడు ఏంటని. కర్మలు లేవు నిజంగానే. ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఇప్పుడు ఉదాహరణకి 4 రోజుల క్రితం షట్చక్ర ఆకర్షణ క్రియ క్లాస్ స్టార్ట్ చేసాం. అవునా? అవునా కదా? అవును గురుజీ. 5 రోజుల క్రితం ఒక క్లాస్ చేసాం. స్టార్టింగ్ సెషన్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టాం. ఆ రోజు ఎంతమంది వచ్చారు? జాయిన్ అయ్యింది ఎంతో మంది తెలుసా? 2. ఈ రోజుకి ఎన్ని రోజులు గ్యాప్? కరెక్ట్ పట్టుకుని 4-5 రోజులే కదా గ్యాప్. ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు? రాసుకున్న అఫర్మేషన్స్ చేశారు, జాయిన్ అయ్యారు. ఇప్పుడు నా కర్మ ఏమైంది? ఏమైంది నా కర్మ? ఇంక్రీజ్ అవ్వండి. ఉమ్? చెప్పండి. అంటే అర్థం కాలేదు గురుజీ. మీకు అర్థం కాలేదు. ఎవరికి అర్థమైంది? 2 రాసుకున్నారు, రోజులు మీ స్థితి ఆ, పెరిగింది గురుజీ. అంతే. పెరిగింది. అట్రాక్షన్ చేసుకున్నా నేను. అట్రాక్ట్ చేసుకున్నారు. చేసుకున్నా. చూస్తున్నారు కదా, 4 రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు 2 ఉన్నారు. ఆయన వర్మ గారు అని ఒక ఆయన, ఇంకొక అబ్బాయి జాయిన్ అయ్యాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళే సాక్ష్యం దానికి. జాయిన్ కాల. మళ్ళీ 4-5 రోజుల్లో ఇంతమందిని తెప్పించేసాం. జస్ట్ అఫర్మేషన్స్. నా కర్మ అదే కదా అని ఏడుస్తూ కూర్చుంటే అవుతుందా? ఏదైనా సాధించగలమా? ఏదైనా మార్చగలమా? అర్థమవుతుందండి. ఏదైనా చేయగలం, ఏదైనా మార్చగలం. చేయాలనుకోవాలి, దానికి కావాల్సినటువంటి పట్టుదల ఉండాలే కానీ దేన్నైనా మార్చగలం, ఏమైనా చేయగలం. కర్మ అని పేరు చెప్పేసేసుకొని ఆగిపోతూ అదేదో మనల్ని మనమే ఇంకా ఇది తప్పదా, ఇది భరించాల్సిందే అని అనుకుంటే ఎట్లా? మీకు ఏదైతే చెప్తానో నేను అదే చేస్తా. మీకు నేను చెప్పి చేసి నేను ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు క్లాస్గా రూపొందిస్తా తప్ప గాల్లో మాటలు నేను అసలు మాట్లాడను. అలా మాట్లాడే వ్యక్తిని అయితే 15 సంవత్సరాలు ఈ శిక్షణలో నేను ఉండను. అర్థమవుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ మేము ఇట్లా డెవలప్ చేసాం, సైన్స్ని డెవలప్ చేసాం, యూనివర్స్తో అనుసంధానం అయ్యే విధానాన్ని మేము డెవలప్ చేసామంటే దాని వెనక చాలా పరిశోధన ఉంది. పరిశోధన లేకుండా, ఏమాత్రం ఏం పరిచయం లేకుండా, భగవద్గీతను చదవకుండా మాట్లాడడం మనం. ఆయన కర్మ సిద్ధాంతం చెప్పాడు. కర్మ బంధం తొలగించుకోవడం కోసం కర్మ గురించి చెప్పాడు. కర్మ బంధమే తొలగించుకోమన్నాడా? కర్మ బంధంతో ఉండమన్నాడా? కర్మబంధం తొలగించుకోమన్నాడు. కర్మ లేవంటే కర్మబంధం తొలుగుతుందా? కర్మలు ఉన్నాయనుకుంటే కర్మబంధం తొలుగుతుందా? లేవంటే తొలగుతుంది. చిన్న కామన్ సెన్స్ విషయం. ఎంతకాలం అని అఫర్మేషన్. మనుషుల్ని ఎంతకాలం అని మనుషుల్ని మగ్గబెడతారు ఇట్లా కర్మలు పెట్టేసేసి భయపెట్టి. అంటే అదే కదా గురూజీ, కర్మల లేదనే జ్ఞానం వస్తే పోయినాయని, దానికే జ్ఞానం అంతే. తెచ్చుకోమని. అదే కదా మనం చెప్తున్నాము. బాగుపడ్డం కదా మనిషికి ముఖ్యం. ఇప్పుడు నేను మీలాగా సాధనలు చేయలేను, మీకు చెప్పుకోవడంతో సరిపోతుంది. కాబట్టి నేనేం చేస్తా? అఫర్మేషన్స్ పెట్టుకుంటా. మీకు వీలవుతుంది, మాకు వీలు కాదా? నేర్పిస్తాను కదా, నేనున్నా కదా మీకు నేర్పించడానికి కోసమే కదా నేను నా మీద ప్రయోగాలు చేసుకునేది. ఉమ్, ఉమ్, మీకు ఇంత బాగా ఎలా చెప్పగలిగా నేను? ఎంత ఉమ్, ప్రయోగం పరిశోధన చేస్తే చెప్పగలుగుతాయి ఇవన్నీ. ఉమ్. అవునా కదా? ఇవన్నీ మీకు ఉపయోగపడేవా కాదా? ఉపయోగపడేదే గురూజీ. మూలాధారం సార్ చేసుకొని ఒక ఆవిడ కరోనా తగ్గించుకుంది, మన సార్, స్టూడెంట్. నాకు నిద్ర ప్రాబ్లం సార్, అందుకని చూస్తాను. ఇప్పుడు నిద్ర ప్రాబ్లం అనొద్దు. అసలు అది ఉమ్. ఒక అఫర్మేషన్ అవుతుంది. అసలు అట్లాంటి అమ్మో. నెగిటివ్ మాటలే మాట్లాడకండి ఫస్ట్. ఓకేనా? సరే. సరే అందరికీ సార్, ధన్యవాదాలు. రాత్రికి ఉమ్, బాగా నిద్రపోతాను సార్. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. అది అలా ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.